Hello everyone, welcome to Upasthapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English. సో ఈ వీడియోలో IBPS PO ప్రిలిమ్స్ ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ వీటి వల్ల ఏంటి అనంటే మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో కొంత ఐడియా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేవి మనకు ఐడియా వస్తాయి. ఓకే, సో ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్తే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే సో బేసిక్గా చూడండి, మనకి ఇంగ్లీష్ సెక్షన్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో. ఓకేనా, సో దేర్ విల్ బి 30 మార్క్స్. మొత్తం 100లో ఇంగ్లీష్ నుంచి మొత్తం మనకి ఏంటండి 30 మార్క్స్ వస్తాయి. సో ఇట్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. డెఫినెట్గా వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఫస్ట్ గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ చదవాలి. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ ఆర్ గివెన్. ఐడెంటిఫై ద సెంటెన్సెస్ దట్ ఆర్ గ్రామటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ కరెక్ట్. ఓకేనా, సో ఇక్కడ సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి, అందులో గ్రామటికల్గా అండ్ కాంటెక్చువల్గా 2 పాయింట్స్లో ఏ సెంటెన్స్ కరెక్టు అది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ కనుక చూస్తే The children was playing in the garden while their parents watched. ఇక్కడ సెంటెన్స్ కరెక్టా ఇన్కరెక్టా అని కనుక చూస్తే చూడండి, మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరండి, ద చిల్డ్రన్. ఓకేనా, సో చిల్డ్రన్. సో ఇప్పుడు చిల్డ్రన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఓకేనా, సో వాస్ అనేది ఇక్కడ ఏంటండి హెల్పింగ్ వర్బ్. సో ఇక్కడ మెయిన్గా చూస్తే చిల్డ్రన్ అనేది సింగులర్ వర్డా ప్లూరల్ వర్డా అంటే ప్లూరల్ వర్డ్ ఇది. ఓకేనా, సో చిల్డ్రన్ అనేది ఏంటండి ప్లూరల్. ఓకేనా, మరి ఇక్కడ దీనికి సింగులర్ ఏంటి చైల్డ్. సింగులర్ ఏంటండి చైల్డ్ అనేది సింగులర్. సో సబ్జెక్టు సింగులర్ అయినప్పుడు వర్బ్ కూడా సింగులర్ కావాలి. ఇక్కడ సబ్జెక్టు ప్లూరల్ అయినప్పుడు వర్బ్ షుడ్ ఆల్సో బి ప్లూరల్గా ఉండాలి. ఇప్పుడు చైల్డ్ వాజ్ ప్లేయింగ్ అనొచ్చు, అంతే కదా. సో దీనికి ప్లూరల్ ఫామ్ ఏంటి వర్. ప్లూరల్ ఫామ్ ఏంటండి వర్. మరి సబ్జెక్టు ప్లూరల్ అయినప్పుడు వర్బ్ షుడ్ ఆల్సో బి ఎలా ఉండాలి, ప్లూరల్గా ఉండాలి. అంటే వాజ్ అనేది ఇన్కరెక్ట్, కాబట్టి ఇక్కడ ఏం రావాలి వర్ అనేది రావాలి. మరి ఆర్ ఎందుకు రావద్దు అని అంటే ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్, ఇక్కడ ఇచ్చింది మనకు పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ప్లూరల్ ఏదో అది రావాలి, కాబట్టి ఇక్కడ ఏంటండి వర్ అనేది రావాలి. ఇక్కడ ఈజ్ వచ్చేది ఉంటే ఆర్ అనేది కరెక్ట్ అయ్యేది. ఓకేనా, సో కాబట్టి ఇది ఏంటండి ఇన్కరెక్ట్ సెంటెన్స్. మనకు కరెక్ట్ ఏదో అది కావాలి. ఓకేనా, బై ద టైమ్ వీ అరైవ్డ్ ద కాన్సర్ట్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. మేము అక్కడికి వెళ్ళే లోపే ఏంటండి, సో అక్కడ ఆ కాన్సర్ట్ అనేది ఆల్రెడీ, ఆ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ కనుక చూస్తే 2 యాక్షన్స్ పాస్ట్లో బిగిన్ అయినప్పుడు, ఓకేనా, 2 యాక్షన్ పాస్ట్లో కంప్లీట్ అయిపోయినప్పుడు ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్కి సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సింపుల్ పాస్ట్. చూడండి, వాళ్ళు వెళ్ళారు, వెళ్ళే ముందే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్కి ఏది చెప్పాలి, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అని చూడండి, సబ్జెక్టు హ్యాడ్ వచ్చింది, హ్యాడ్ వస్తే పాస్ట్ పర్ఫెక్టే కదా, కాబట్టి ఇది కరెక్టే. సెకండ్ దానికి ఏంటండి సింపుల్ పాస్ట్ యూజ్ చేశారు, కాబట్టి గివెన్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, గివెన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, నైదర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫైనల్ ఇంటర్వ్యూ. ఓకేనా, సో ఇక్కడ ఐదర్ ఆఫ్ నైదర్ ఆఫ్ అని వచ్చినప్పుడు, ఓకేనా, ఐదర్ ఆఫ్ నైదర్ ఆఫ్ అనేది వచ్చినప్పుడు వర్బ్ షుడ్ బి, నౌన్ ఏ విధంగా ఉండాలంటే ప్లూరల్గా ఉండాలి, కానీ వర్బ్ ఏ విధంగా ఉండాలనంటే సింగులర్గా ఉండాలి. వర్ అనేది ఏంటండి ప్లూరల్, దీనికి సింగులర్ ఏంటి వాజ్, అంటే సింగులర్ రావాలి, ప్లూరల్ వచ్చింది. ఓకేనా, కాబట్టి మనకి ఇదేంటండి ఇన్కరెక్ట్. మనకేమని అడిగాడు, కరెక్ట్ సెంటెన్స్ ఏది అని అడిగాడు. కరెక్ట్ సెంటెన్స్ ఏది, ఓన్లీ టూ. ఓన్లీ టూ ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఈలో ఉంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో ఇక్కడ మరి నైదర్ ఆఫ్ ఏంటి, వాజ్ ఏంటి, వర్ ఏంటి అన్నప్పుడు మనకు గ్రామర్ పైన కొంత గ్రిప్ ఉంటే ఇవి ఈజీగా అర్థమవుతాయి. అవన్నీ కూడా చాప్టర్ వీడియోస్లో చెప్తానండి. చూడండి, క్వశ్చన్ అనేది లెంతీగా ఉంది, కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది మోడరేట్గా ఉంది. ఓకేనా, సో జనరల్గా PO ప్రిలిమ్స్లో మోడరేట్ లెవెల్ క్వశ్చన్సే ఇస్తారు. నెక్స్ట్ చూడండి, గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్. ఇక్కడ ఏం అడిగాడు, ఐడెంటిఫై ద సెంటెన్సెస్ దట్ ఆర్ గ్రామటికల్లీ కాంటెక్చువల్లీ. చూడండి, ఇన్కరెక్ట్ ఏది అని అడిగాడు. ఇంతకుముందు కరెక్ట్ ఏది అని అడిగారు, ఇప్పుడు ఇన్కరెక్ట్ ఏది. ఇన్కరెక్ట్ అయినవి మనకు ఆన్సర్స్ అవుతాయి. ఓకేనా, సో చూడండి, the students who have completed their assignments on time will receive extra credit from their instructor. ఓకేనా, సో ఇక్కడ గ్రామటికల్గా కాంటెక్చువల్గా కరెక్ట్గానే ఉందండి, కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ చూడండి,
ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ ట్రాఫిక్, in spite of the heavy traffic, we managed to reach the airport on time for our flight. ఓకే, సో ఇక్కడ కనుక మనం చూస్తే చూడండి ప్రెపోజిషన్స్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్పైట్ అని ఉంది. ఓకేనా, డిస్పైట్, దీనికి ప్రెపోజిషనల్ ఫ్రేజ్ ఏంటి అని అంటే ఇన్ స్పైట్ ఆఫ్. ఏంటండి? ఇన్ స్పైట్ ఆఫ్. ఇవి రెండు కూడా ఏంటండి ప్రెపోజిషనల్ ఫ్రేజ్, ఇది ప్రెపోజిషన్. రెండు కూడా సేమ్ మీనింగ్ ఇస్తాయి, కాంట్రాస్ట్ మీనింగ్ ఇస్తాయి, అంటే అపోజిట్ మీనింగ్ని ఇస్తాయి. అంటే ఎలా అంటే చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ రెయిన్, ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ రెయిన్ వి రీచ్డ్ ది ఎయిర్పోర్ట్. అంటే అక్కడ ఏంటండి హెవీ రెయిన్ ఉన్నప్పటికీ మేము రీచ్ అయ్యాం. అపోజిట్గా ఉందా చూడండి. ఓకేనా, అక్కడ ఉన్నప్పటికీ కూడా మేము రీచ్ అయ్యాం. ఓకేనా, సో ఇక్కడ హెవీ రెయిన్ ఉంది, జనరల్గా ఏంటండి అక్కడికి రీచ్ కాలేము, కానీ అయ్యాం. ఓకేనా, కాబట్టి అపోజిట్ ఉంది. ఈ ప్లేస్లో ఇన్స్పైట్ ఆఫ్ ఉన్నప్పుడు ఏంటనంటే డిస్పైట్ని కూడా మనం వాడచ్చు, కానీ డిస్పైట్ వచ్చినప్పుడు ఆఫ్ రాదు. ఓకేనా, డిస్పైట్ వచ్చినప్పుడు ఏంటండి ఆఫ్ అనేది రాదు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడనంటే డిస్పైట్ ఆఫ్ అని ఇచ్చాడు. వస్తే ఇన్స్పైట్ ఆఫ్ అని రావాలి, లేదంటే డిస్పైట్ అని రావాలి. కాబట్టి ఆఫ్ రాంగ్ ఉంది, ఇది రాంగ్ ఉంది, కాబట్టి ఎంటైర్ సెంటెన్సే రాంగ్ అవుతుంది. ఓకేనా, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ సిన్స్ 6 months. ఓకేనా, సో ఇక్కడ 6 months నుంచి వర్క్ చేస్తూనే ఉంది ఆమె. ఒక యాక్షన్ పాస్ట్లో బిగిన్ అయ్యి ఇంకా ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుందని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం, అంతే కదా. సో ఇక్కడ సబ్జెక్టు హ్యాస్ బీన్ అయినా వస్తుంది, లేదంటే హ్యావ్ బీన్ అయినా వస్తుంది, అంతే కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్గానే ఇచ్చాడు, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ అని ఆన్ ద ప్రాజెక్ట్ సిన్స్ 6 months. 6 months అనేది ఏంటండి డ్యూరేషన్. ఎప్పటి నుంచి వర్క్ చేస్తుంది? 6 months. ఏంటండి డ్యూరేషన్. 6 months అనేది ఏం చెప్పాడు? డ్యూరేషన్. ఓకేనా, డ్యూరేషన్ చెప్పినప్పుడు మనకి ఫర్ అనేది రావాలి. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని చేస్తుంది. ఓకేనా, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇన్కరెక్ట్గా ఉంది. ఓకేనా, మనకి ఏం అడిగాడు? ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఏవి అని అడిగాడు, అంతే కదా. ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఏమున్నాయి? 2 and 3 ఆర్ ఇన్కరెక్ట్, అంతే కదా. సో 2 and 3 ఆర్ ఇన్కరెక్ట్ అని అంటే బోత్ 2 ఏంటండి అండ్ 3. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెంటెన్స్ విత్ 4 highlighted words is provided. These highlighted words may be either misspelled or used inappropriately. Select the incorrect word as your answer. ఒకవేళ అన్ని కరెక్ట్ అయ్యేది ఉంటే ఆల్ ఆర్ కరెక్ట్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఒకసారి చూడండి, వెన్ ద క్రౌన్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద న్యూయెస్ట్ కింగ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఎట్ ద కరోనేషన్ వెంట్ వైల్డ్ విత్ ప్రైజ్. ఓకేనా, సో ఎప్పుడైతే అక్కడ క్రౌన్ అంటే ఏంటండి కిరీటం, ఎప్పుడైతే ఆ పర్సన్. ఓకేనా, సో ఇక్కడ కొరోనేషన్ అని అంటే మనకి తెలుగులో పట్టాభిషేకం అని అంటారు. ఓకేనా, సో అదొక సెరమోనీ అన్నట్టు. సో ఎప్పుడైతే అక్కడ పట్టాభిషేకం జరిగిందో అందరు ఏంటండి ప్రైజ్ మెచ్చుకున్నారట. ఓకేనా, ప్రైజ్ చేశారట. సో ఇక్కడ ఏంటనంటే చూడండి, యాక్చువల్గా ప్రైజ్ PRIASE అని ఇచ్చాడు. యాక్చువల్గా కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటండి? PRAISE, ప్రైజ్ అని రావాలి. అక్కడ మనకు చదివినప్పుడు కరెక్టే అనిపిస్తుంది, కానీ అందులో మిస్టేక్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇది మిస్టేక్ ఉంది, కాబట్టి ఆప్షన్ ఏ అనేది మిస్టేక్ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. నెక్స్ట్ కనుక చూస్తే బికాజ్ వీ డిడ్ నథింగ్ బట్ సిట్ ఇన్ ద హోటల్ రూమ్. మేము ఏం చేయలేదు, ఓకేనా, హోటల్ రూమ్లోనే కూర్చున్నాం. అవర్ వెకేషన్ వాజ్ వ్యాపిడ్. వ్యాపిడ్ అని అంటే ఏంటనంటే ఇక్కడ ఇన్సిపిడ్, చప్పగా ఉండడం, రుచి లేకుండా ఉండడం, అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం అన్నట్టు అలాంటిది. ఓకేనా, అండ్ అన్ఇంట్రెస్టింగ్. మేము అక్కడ వెకేషన్ వెళ్ళాం కానీ ఏం చేయలేదు, రూమ్లోనే కూర్చొని ఉన్నాం. కాబట్టి అది ఎలా ఉందండి? ఇంట్రెస్టింగ్గా లేదు. ఓకేనా, యాక్చువల్గా వెకేషన్ అనేది ఏంటండి? VACATION, వెకేషన్. ఓకేనా, CCA అని ఇచ్చాడు ఇక్కడ. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ SSCలో చాలా వరకు వస్తాయండి. కాబట్టి డెఫినెట్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే బ్యాంకులో కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు మిస్టేక్ ఉంది, కాబట్టి ఆప్షన్ ఏ అనేది మళ్ళీ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద బుక్ హ్యాడ్ ఏ ఆర్ యాన్ ఇంపాక్ట్ ఆన్ హర్ పర్స్పెక్టివ్. ఓకేనా, పర్స్పెక్టివ్ అంటే దృక్కోణం, చూసే వే అన్నట్టు. అది
ఓకేనా, చేంజింగ్ ద వే షీ వ్యూడ్ ద వరల్డ్. ఓకేనా, ఆ బుక్ అనేది ఆమె చూసే దృక్కోణాన్ని మొత్తం మార్చేసింది అని అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ పాజిటివ్గా మనకి యాక్చువల్గా మీనింగ్ ఉంది. ద బుక్ హ్యాడ్ ఏ స్పేస్ యాన్, ఏదైనా ఒకటి, ఏ అయినా రావచ్చు, అని అయినా ఒకటి. ప్రొఫౌండ్ ఇంపాక్టా, ఇంపాక్ట్ అనేది జనరల్గా చూడండి నౌను, ఇంపాక్ట్ అనేది ఏంటండి నౌను. ఇక్కడ డెఫినెట్గా అడ్జెక్టివే రావాలి. ఎందుకు, నౌన్ గురించి చెప్పేది అడ్జెక్టివ్ అవుతుంది. కానీ ఇందులో చూడండి, ఇందులో ఏదైనా అడ్జెక్టివ్ ఉంటేనే మనకు ఆన్సర్, మిగతాది ఏదైనా ఉంటే ఇమీడియట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ప్రొఫౌండ్ అనేది అడ్జెక్టివే. ఓకేనా, ట్రిప్పింగ్ అనేది కూడా అడ్జెక్టివే. ఎన్క్రోచ్, ఓకేనా, సో ఎన్క్రోచ్ అనేది ఇది కాంటెక్చువల్గా సెట్ కాదు. ఓవర్సీ, అక్యురేట్లీ అనేది ఏంటండి యాడ్వర్బ్, కాబట్టి ఇది సెట్ కాదు. ఓకేనా, సో ఇక్కడ రెండే మనకి మెయిన్గా ఉన్నాయి. ట్రిప్పింగ్ అని అంటే నెగిటివ్ అండి, మనం ఏంటంటే తడబడడం అలాంటి మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది, ప్రగాఢమైన ఇంపాక్టు, ప్రగాఢమైన ప్రభావం పడడం అని అంటున్నారు. ఎందుకంటే ఆమె చూసే కోణమే మారిపోయింది, అంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నట్టే కదా. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రొఫౌండ్. ప్రొఫౌండ్ అని అంటే ప్రగాఢమైన, ఎక్కువ. ఓకేనా, సో ఇక్కడ ఏంటండి మేజర్ ఇంపాక్ట్ అన్నట్టు. మనకి ఆన్సర్ ఏమవుతుందనంటే ఇక్కడ ప్రొఫౌండ్ ఇంపాక్ట్. మిగతావన్నీ కూడా మనకి ఎలిమినేట్ చేయవచ్చు. ఓకే, సో చూడండి, వీటి మీనింగ్స్ మనకు తెలియకపోతే అది డిఫికల్ట్ అవుతుంది మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద సడన్ పవర్ అవుటేజ్. అవుటేజ్ అంటే అంతరాయం. ఓకేనా, అవుటేజ్ త్రూ ది ఎంటైర్ సిటీ ఇంటూ స్పేస్ విత్ ట్రాఫిక్ జామ్స్ అండ్ కన్ఫ్యూజ్డ్ క్రౌడ్స్ ఎవ్రీవేర్. అసలు కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా, ద సడన్ పవర్ అవుటేజ్. ఓకేనా, అంటే సడన్గా ఆ పవర్ యొక్క అంతరాయం కలగడం, సడన్గా కరెంటు పోవడం అనేది ఏం చేసింది, మొత్తం సిటీ అనేది ఓకేనా ఒక ప్రాబ్లంలోకి నెట్టేసింది. ఎలా మన ప్రాబ్లంలోకి నెట్టేసిందని ఎలా చెప్పగలుగుతున్నాం చూడండి, విత్ ట్రాఫిక్ జామ్స్ అండ్ కన్ఫ్యూజ్డ్ క్రౌడ్స్ ఎవ్రీవేర్. అంటే అక్కడ ప్రాబ్లం అయినట్టే కదా. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే చూడండి, కాన్కర్. కాన్కర్ అంటే ఏకాభిప్రాయం అని మీనింగ్ వస్తుంది. అసలు ఏకాభిప్రాయం అనేది, కాన్కర్ అనేది ఏంటంటే పాజిటివ్ మీనింగ్. అక్కడ ఏముంది, నెగిటివ్ కాంటెక్స్ట్ కావాలి, కాబట్టి ఇది కాదు. ఇక్కడ బి అనేది కావోస్ అని చదువుతారు. కావోస్ అని అంటే గందరగోళం అని మీనింగ్ వస్తుందండి. ఓకేనా, సో కన్ఫ్యూజ్డ్ స్టేట్ అన్నట్టు. చూడండి ఇక్కడ అవుటేజ్ త్రూ ద ఎంటైర్ సిటీ ఇంటూ కావోస్ అని అనవచ్చు కదా. ఓకేనా, అంటే పవర్ ట్రాఫిక్ జామ్ అయింది, ఏంటండి అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ గందరగోళాన్ని సృష్టించినట్టే కదా. ఓకేనా, అక్కడ మనకు అర్థమవుతుంది అది, కాబట్టి ఇది సెట్ అయ్యేటట్టు ఉంది. కానీ మిగతావి కూడా చూడాలి. గ్రోత్ అంటే పాజిటివ్ మీనింగ్ అది, అంతే కదా, కాబట్టి ఇది సెట్ కాదు. పెక్యులియర్. పెక్యులియర్ అని అంటే ఇక్కడ అసాధారణమైన, ఇది రెండింటిని మనం అసాధారణమైతే ఏ కాంటెక్స్లో అయినా వాడచ్చు. కానీ ఇక్కడ గందరగోళం అనే ఒక పరిస్థితి క్రియేట్ అయింది కాబట్టి ఇది మనకి సెట్ కాదు. ఓకేనా, నెసైంట్ అని అంటే బిగినింగ్. ఓకేనా, సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాడు అతను, నెసైంట్ స్టేజ్లో ఉన్నాడు లర్నింగ్లో అని అంటాం. కాబట్టి ఇది ఇక్కడ ఏ విధంగా చూసినా కాంటెక్స్చువల్గా సెట్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసినప్పుడు ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి, ఇచ్చిన కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఈ మీనింగ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, అప్పుడే మనం వీటిని చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఓన్స్ ద స్విచ్ వాజ్ ఫ్లిప్డ్, ద మిషన్ వాజ్ స్పేస్ అండ్ బిగాన్ ఆపరేటింగ్ స్మూత్లీ. ఓకేనా, సో ఒకసారి స్విచ్ వేయగానే ఏంటండి ఆ మిషన్ అనేది ఏం చేస్తుంది, ఇగో బిగాన్ ఆపరేటింగ్ స్మూత్లీ అంటే కరెక్ట్ అయింది కదా, అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది అన్నట్టు. ఎలా చెప్పగలుగుతున్నాం, ఆపరేటింగ్ స్మూత్లీ. ఓకేనా, ద మిషన్ ఇది పాజిటివ్, ఇక్కడ పాసివ్ వాయిస్లో వచ్చింది చూడండి. మిషన్ అనేది ఇక్కడ సబ్జెక్టు, వాజ్ డెఫినెట్గా ఏం రావాలి, V3 రావాలి. ఓకేనా, V3 రావాలి. ఓకేనా, సో చూడండి అన్నీ కూడా V3లోనే ఉన్నాయి. అంటే గ్రామటికల్గా మనం ఏది ఎలిమినేట్ చేయలేము. ఓకేనా, ఏదైనా V1 కానీ ఏదైనా V5 కానీ V4 కానీ ఉండేది ఉంటే మనం ఎలిమినేట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మనకు కావాల్సింది V3. ఓకేనా, వెల్టర్డ్. ఓకేనా, ఇన్వోక్డ్, యాక్టివేటెడ్, క్యాప్టివేటెడ్, డీయాక్టివేటెడ్. ఓకేనా, డీయాక్టివేట్ అయితే మళ్ళీ స్మూత్గా ఎందుకు ఆపరేట్ అవుతుంది, అది కాదు. ఓకేనా, సో క్యాప్టివేషన్ అని అంటే అట్రాక్ట్ చేయడం. ఓకేనా, అట్రాక్ట్ చేయడం, అసలు దీనికి సంబంధమే లేదు ఇక్కడ, కాబట్టి ఎలిమినేట్ చేయవచ్చు. ఓకేనా, సో ఇక్కడ యాక్టివేట్ అయినాక ఆ మిషన్ స్మూత్గా రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి కదా, ఇది సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్వోక్డ్ అంటే ఆస్కింగ్ ఫర్ హెల్ప్. ఓకేనా, సహాయం అడగడం, ఇది కాదు. ఓకేనా, వెల్టర్డ్ అని అంటే ఏంటండి ఇక్కడ మనకి తడబడడం అలాంటి మీనింగ్ వస్తుంది. తడబడితే ఎందుకు స్మూత్గా రన్ అవుతుంది, కాబట్టి అది కాదు. ఆన్సర్ ఏంటండి, యాక్టివేటెడ్. ఓకే, సో ఇలా క్వశ్చన్స్ వస్తాయండి ప్రిలిమినరీ ఎగ్జామ్లో. మీరు ఒకసారి ఇఫ్ యూ అబ్జర్వ్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, ఇట్ ఈస్ మోడరేట్, నాట్ ది ఏంటండి మోస్ట్ డిఫికల్ట్ కాదు, ఇది మోడరేట్ లెవెల్లో ఉన్నాయి.
Okay, if you have any doubts with regard to these questions, you may ask them in the comment section below. I will try to answer them. Okay, if you are watching our channel for the first time, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.